ఇంద్రప్రస్థానంలో పాండవులంతా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే సుభద్ర గర్భవతి అయ్యింది. ఒకరోజు సుభద్ర మంచం పైన పడుకొని ఉంది. అర్జునుడు తోడుగా ఉన్నాడు. సుభద్ర, నాకు నిద్ర రావటం లేదు, ఏదైనా కథ చెప్పొచ్చు కదా. అర్జునుడు తను నేర్చుకున్న పద్మవ్యూహాన్ని ఒక కథలాగా చెప్తాడు. సుభద్ర కథలాగా వింటూ కథ మధ్యలోనే నిద్రపోతుంది. ఆ కథను అంతా సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు వింటున్నాడు. అప్పటికే అర్జునుడు పద్మవ్యూహం లోపలికి ఎలా ఎల్లాలో చెప్పాడు. అప్పటికే సుభద్ర పడుకొని ఉంది అని గమనించిన అర్జునుడు పద్మవ్యూహం స్టోరీని చెప్పడం ఆపాడు. సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు పద్మవ్యూహం లోపలికి ఎలా వెళ్లాలో విన్నాడు, కానీ పద్మవ్యూహం నుంచి ఎలా బయటికి రావాలో అర్జునుడు చెప్పలేదు, అభిమన్యుడు వినలేదు. ఈ సంఘటనే అభిమన్యుని తలరాత మార్చింది. కొన్ని రోజులకు అభిమన్యుడు జన్మించాడు. ఆ తర్వాత ఏం జరిగింది